అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం వ్యాస మహాభారతంలో మహాభారత యుద్ధం భీష్మ పర్వంలో 4వ రోజు యుద్ధం గురించి తెలుసుకుందాం. ఈరోజు యుద్ధంలో ఏ వ్యూహము ప్రస్తావించబడలేదు. ఘటోత్కచుడు భగదత్తుల యుద్ధము, అభిమన్యుని పరాక్రమం గురించి తెలుసుకుంటున్నాం. సంజయుడు ఇలా చెప్తున్నాడు: రాజా, రాత్రి గడిచి 4వ రోజు తెల్లవారగానే భీష్ముడు మహాకోపంతో శత్రు సైన్యం ఎదుటికి వచ్చాడు. అతని వెంట ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు, బాహ్లీకుడు, దుర్మర్శనుడు, చిత్రసేనుడు, జయద్రథుడు ఇంకా ఇతర రాజులు అనేకులు బయలుదేరారు. భీష్ముడు తిన్నగా అర్జునుని మీదికే దాడి చేశాడు. అతనితో పాటు ద్రోణాచార్యాది వీరులందరూ, కృపాచార్యుడు, శల్యుడు, వివింశతి, దుర్యోధనుడు, భూరిశ్రవుడు కూడా అతని మీద విరుచుకుపడ్డాడు. అది చూడగానే సర్వశస్త్రజ్ఞుడైన అభిమన్యుడు వారి ఎదుటికి వచ్చాడు. అతడు ఆ మహారథుల శస్త్రాస్త్రాలన్నీ ఖండించి రణరంగంలో శత్రువుల యొక్క రక్తపు నదులు ప్రవహింపజేశాడు. భీష్ముడు అభిమన్యుణ్ణి వదిలి అర్జునుని పైకి వెళ్లాడు. కాని కిరీటి నవ్వుతూ తన గాంధీవ ధనుర్విముక్తమైన బాణాలతో అతని శస్త్ర సముదాయాన్ని నష్టపరిచి అతని మీద మిక్కిలి నైపుణ్యంతో బాణాలు కురిపించడం మొదలుపెట్టాడు. భీష్ముడు తన బాణాలతో అర్జునుని శస్త్ర సమూహాన్ని నష్టపరిచాడు. ఈ రీతిగా కురుసృంజయ వీరులు భీష్మార్జునుల యొక్క ఆ అద్భుతమైన ద్వంద్వ యుద్ధాన్ని తిలకించారు. ఇక్కడ అభిమన్యుని అశ్వత్థామ, భూరిశ్రవుడు, శల్యుడు, చిత్రసేనుడు, సామ్యమని యొక్క పుత్రుడు చుట్టుముట్టారు. ఆ 5గురు పురుష సింహాలతో ఒంటరిగా యుద్ధం చేస్తున్న అభిమన్యుడు సింహపు పిల్ల 5 ఏనుగులతో పోరాడుతున్నట్లు అనిపించాడు. లక్ష్య శుద్ధిలోను, శూరత్వంలోను, పరాక్రమంలోను, నైపుణ్యంలోను ఏ వీరుడు అభిమన్యునికి సాటి రాలేడు. రాజా, సైన్యం గొప్ప విపత్తులో పడుతోందని గమనించిన వెంటనే నీ కొడుకులు అభిమన్యుని 4 వైపుల నుండి చుట్టుముట్టారు. కాని తన బలపరాక్రమాల కారణంగా అభిమన్యుడు కొంచెం కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అతడు నిర్భయుడై కౌరవ సైన్యం ఎదుట నిలిచాడు. అతడు ఒక బాణంతో అశ్వత్థామను, 5తో శల్యుణ్ణి గాయపరిచి 8 బాణాలతో సామ్యముని పుత్రుని యొక్క ధ్వజాన్ని నరికివేశాడు. భూరిశ్రవుడు వదిలిన నాగుపాము వంటి ప్రచండ శక్తి తన వైపు రావడం చూసి దానిని కూడా ఒక తీక్షణ బాణంతో ఖండించి వేశాడు. ఈ సమయంలో శల్యుడు చాలా వేగంతో బాణవర్షం కురిపిస్తున్నాడు. అభిమన్యుడు దానిని నిరోధించి అతని గుర్రాలు 4టిని చంపివేశాడు. ఈ రీతిగా భూరిశ్రవుడు, శల్యుడు, అశ్వత్థామ, సామ్యమని పుత్రుడు, శలుడు వీరిలో ఏ ఒక్కరూ అభిమన్యుని బాహుబలం ముందు నిలువలేకపోయారు. దుర్యోధనుడు ఆజ్ఞాపించగా త్రిగర్త, మద్ర, కేకయ దేశాల యొక్క 65,000 మంది వీరులు అర్జునుని, అభిమన్యుని ఇద్దరినీ చుట్టుముట్టారు. ఇది చూసి కోపోద్రిక్తుడైన దృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని తీసుకుని మద్ర, కేకయ దేశ వీరుల మీద పడ్డాడు. అతడు 10 బాణాలతో 10 మంది భాగంలో ఉండే రక్షకుని, మరి ఒక దానితో కౌరవపుత్రుడు దమనకుని చంపివేశాడు. ఇంతలోనే సామ్యమని పుత్రుడు 30 బాణాలతో దృష్టద్యుమ్నుని 10తో అతని సారథిని గాయపరిచాడు. దృష్టద్యుమ్నుడికి మిక్కిలి బాధ కలిగి ఒక వాడి బాణంతో సామ్యమని పుత్రుని యొక్క వింటిని విరగ్గొట్టాడు. 25 బాణాలు వేసి అతని గుర్రాలను, రథానికి అటూ ఇటూ ఉండే సారథులను చంపివేశాడు. సామ్యమని పుత్రుడు కత్తిపుచ్చుకొని రథంపై నుండి దూకి మహావేగంగా కాలినడకనే రథం మీద ఉండే తన శత్రువును సమీపించాడు. ఇది చూసి దృష్టద్యుమ్నుడు కోపంతో గదాప్రహరంతో అతని శిరస్సును పగులగొట్టాడు. గద దెబ్బకు అతడు ఉన్నవాడు ఉన్నట్లే నేలకూలగా అతని చేతిలోని కత్తి, డాలు జారి అల్లంత దూరంలో పడ్డాయి. ఈ విధంగా రాజకుమారుడు చనిపోవడంతో కౌరవ సైన్యంలో హాహాకారాలు చెలరేగాయి. కొడుకు చనిపోవడంతో ఆగ్రహించిన సామ్యమని అత్యంత క్రోధంతో దృష్టద్యుమ్నుని తాకాడు. ఆ వీరులు ఇద్దరూ ఎదురుపడి రణరంగంలో పోరాడుతుంటే కౌరవ పాండవులు సమస్త రాజలోకం వారి యుద్ధాన్ని చూడసాగారు. సామ్యమని దృష్టద్యుమ్నుని 3 బాణాలతో కొట్టాడు. రెండో వైపు శల్యుడు కూడా అతని మీద దెబ్బ కొట్టాడు. శల్యుడు చేసిన 9 బాణాలు గుచ్చుకోవడంతో దృష్టద్యుమ్నునికి చాలా బాధ కలిగింది. కోపంతో అతడు ఉక్కు బాణాలతో అతనికి దిక్కుతోచకుండా చేశాడు. కొంతసేపటి వరకు ఇద్దరూ సమాన స్థాయిలోనే యుద్ధం చేశారు. ఇద్దరిలో హెచ్చుతగ్గులు తెలియలేదు. ఇంతలో శల్యుడు ఒక తీక్షణ బాణంతో దృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. పైగా అతనిని బాణాలతో ముంచెత్తాడు. ఇది చూసి అభిమన్యుడు మద్రరాజు రథం వైపుగా వచ్చి అతివాడి అయిన బాణాలు అతనిపై వేశాడు. అప్పుడు దుర్యోధనుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు, వివింశతి, దుర్మర్శనుడు,
దుస్సహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు ఈ వీరులందరూ మద్రరాజును రక్షించడానికి వచ్చారు. కాని భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, ద్రౌపదీ పుత్రులు, అభిమన్యులు, నకుల, సహదేవులు వారిని అడ్డుకున్నారు. వారందరూ ఎంతో ఉత్సాహంతో పరస్పరం పోరు సాగించారు. ఈ రెండు పక్షాలలో 10 మంది రథికుల చొప్పున పోరాడుతుంటే ఆ పక్షాలలోని మిగిలిన రథకులు ప్రేక్షకుల వలె చూడసాగారు. దుర్యోధనుడు ఎంతో కోపంతో 4 తీవ్ర బాణాలతో దృష్టద్యుమ్నుని కొట్టగా దుర్మర్శనుడు 20, చిత్రసేనుడు 5, దుర్ముఖుడు 9, దుస్సహుడు 7, వివింశతి 5, దుశ్శాసనుడు 3 బాణాలతో అతనిని గాయపరిచాడు. దృష్టద్యుమ్నుడు కూడా తన చేతివాటం చూపుతూ వారిలో ప్రతి ఒక్కరిని 25 బాణాలతో కొట్టాడు. అభిమన్యుడు 10 బాణాల చొప్పున సత్యవ్రతుని, పురుమిత్రుణ్ణి కొట్టాడు. నకుల, సహదేవులు అద్భుతంగా తమ మామ శల్యుని మీద వాడి బాణాలు కుప్పించారు. శల్యుడు కూడా తమ మేనల్లుల మీద అనేక బాణాలు వేశాడు. కాని నకుల, సహదేవులు శల్యుని బాణాలు తమను పూర్తిగా కప్పివేసిన తమ స్థానం నుండి ఆవగింజంత అయినా కదలలేదు. భీమసేనుడు దుర్యోధనుని తన ఎదుట చూడగానే యుద్ధాన్ని యావత్తు ముగించేయాలని ఒక గదను పైకెత్తాడు. భీమసేనుడు గదను ధరించడం చూసి కౌరవ పుత్రులందరూ, ధృతరాష్ట్రుని పుత్రులందరూ భయంతో పారిపోయారు. అప్పుడు దుర్యోధనుడు మగధరాజును అతని 10,000 గజ సైన్యంతో ముందు నడవమని అతని మీద దాడి చేశారు. అంతే, భీమసేనుడు రథం నుండి దూకి గదతో ఏనుగులను మర్దిస్తూ రణభూమిలో విహరించసాగాడు. ఆ సమయంలో హృదయాన్ని దడదడలాడించే భీమసేనుడి సింహనాదం విని ఏనుగులన్నీ కదలకుండా నిశ్శబ్దం అయిపోయాయి. ద్రౌపదీ పుత్రులు, అభిమన్యుడు, నకుల, సహదేవులు, దృష్టద్యుమ్నుడు ఈ పాండవ పక్ష వీరులంతా భీమసేనుని వెనుకనే అతనిని రక్షిస్తూ తమ తీక్షణ బాణాలతో మగధ సైన్యంలోని గజారోహులై వీరుల శిరస్సును ఖండించసాగారు. ఇది చూసిన మగధరాజు ఐరావతం వంటి తన పెద్ద ఏనుగును అభిమన్యుని రథం వైపు నడిపాడు. కాని వీరుడైన అభిమన్యుడు ఒక్క బాణంతోనే ఏనుగును మట్టి కరిపించి ఇంకా ఒక్క బాణంతోనే వాహనం లేని మగధరాజు యొక్క శిరస్సును ఎగరగొట్టేశాడు. భీమసేనుడు కూడా ఆ గజ సైన్యం మధ్యలో విచ్చలవిడిగా తిరుగుతూ ఏనుగులను సంహరించాడు. అప్పుడు భీమసేనుని యొక్క ఒక్కొక్క దెబ్బకే ఏనుగులు చాపచుట్టుగా పడిపోవడం కౌరవులు చూశారు. క్రోధాతురుడైన భీమసేనుని దెబ్బకు ఆ ఏనుగులు భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ తమ సైన్యాన్ని తొక్కివెయ్యసాగాయి. ఆ సమయంలో తన గదను అంతటా తిప్పుతూ ఉన్న భీమసేనుడు సాక్షాత్తు శంకరుడే యుద్ధభూమిలో నాట్యం చేస్తున్నట్టు అనిపించాడు. ఇదే సమయంలో తమ పుత్రులు నందకుడు వేల కొద్ది రథాలతో భీమసేనుని మీదికి వచ్చాడు. అతడు భీమసేనునిపై 6 బాణాలు వేశాడు. రెండో వైపు నుండి దుర్యోధనుడు 9 బాణాలతో అతని రొమ్ముపై దెబ్బ కొట్టాడు. అప్పుడు భీముడు రథం ఎక్కి సారథి విశోకునితో, చూడు, ఈ మహారథులైన ధృతరాష్ట్ర పుత్రులు నా ప్రాణం తీయాలని వచ్చారు. కాని వారిని నీ ఎదుటనే చంపుతాను. కాబట్టి నీవు జాగ్రత్తగా నా గుర్రాలను వారి ఎదుటకు తీసుకువెళ్ళు అని చెప్పాడు. సారథితో ఇలా అని 3 బాణాలను నందకుని రొమ్మున నాటాడు. ఇటు దుర్యోధనుడు కూడా 60 బాణాలతో భీమసేనుని 3 బాణాలతో అతని సారథిని గాయపరిచాడు. ఆపై 3 వాడి బాణాలు వేసి నవ్వుతూనే అతని వింటిని ఖండించాడు. భీమసేనుడు మరొక దివ్య ధనువును తీసుకుని ఒక వాడి బాణాన్ని సంధించి దానితో దుర్యోధనుని ధనస్సును విరిచాడు. దుర్యోధనుడు కూడా వెంటనే మరొక విల్లు అందుకొని దానితో ఒక తీక్ష్ణ బాణాన్ని వేసి భీమసేనుని వక్షస్థలాన్ని గాయపరిచాడు. ఆ బాణంతో అమితంగా బాధపడిన భీమసేనుడు రథం నుండి కూలబడి మూర్ఛిల్లాడు. భీమసేనుడు మూర్ఛిల్లడం చూసి అభిమన్యుడు మొదలైన పాండవ పక్ష వీరులు సహించలేకపోయారు. దుర్యోధనుని శిరస్సుపై పదునైన ఆయుధాలను భీషణంగా కురిపించసాగారు. ఇంతలో భీమసేనునికి తెలివి వచ్చింది. అతడు దుర్యోధనుని మీద ముందు 3, ఆ తర్వాత 5 బాణాలను వేశాడు. అటు తర్వాత 25 బాణాలను శల్యునిపై వేశాడు. వాటితో గాయపడి మద్రరాజు రణరంగాన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పుడు ధృతరాష్ట్రుని యొక్క 14 మంది పుత్రులు సేనాపతి సుషేనుడు, జలసంధుడు, సులోచనుడు, ఉగ్రుడు, భీమరథుడు, భీముడు, వీరబాహుడు, అలోలుపుడు, దుర్ముఖుడు, దుష్ప్రవర్తనుడు, వివిత్సుడు, సముడు భీమసేనుని మీద దాడి చేశారు. వారి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. వారందరూ ఒకేసారి అనేక బాణాలను వేసి భీమసేనుని గాయపరిచారు. ధృతరాష్ట్రుని పుత్రులను ఎదురుగా చూడగానే భీమసేనుడు తోడేలు పశువుల మీద పడినట్లు వారి మీద విరుచుకుపడ్డాడు. అతడు గరుడునిలా ఒక్క ఉదుటున ఒక వాడి బాణంతో సేనాపతి శిరస్సును ఉత్తరించాడు. 3 బాణాలతో జలసంధుని గాయపరిచి యమపురికి పంపేశాడు. సుషేనుణ్ణి కొట్టి మృత్యువుకి అప్పగించాడు.
కిరీట కుండలాలతో అలంకరింపబడిన ఉగ్రుని శిరస్సును నరికి నేల మీద పడవేశాడు. 70 బాణాలతో వీరబాహుని, అతని గుర్రాలు, ధ్వజం, సారథితో సహితంగా నేల కూల్చాడు. ఇదే విధంగా అతడు భీముని, భీమరథుని, సులోచనుని కూడా సేనాదులందరూ చూస్తుండగానే యముని ఇంటికి పంపేశాడు, అంటే చంపేశాడు. భీమసేనుని పరాక్రమం చూసి ధృతరాష్ట్రుని మిగిలిన పుత్రులందరూ భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు. అప్పుడు భీష్ముడు వీరులందరినీ, చూడండి, ఈ భీమసేనుడు ధృతరాష్ట్రుని యొక్క పుత్రులను చంపివేస్తున్నాడు. అరే, ఇతనిని వెంటనే పట్టుకోండి, ఆలస్యం చేయకండి అని ఆదేశించాడు. భీష్ముని ఆజ్ఞ పొంది కౌరవ పక్షంలోని సైనికులందరూ భీమునిపై దాడి చేశారు. వారిలో భగదత్తుడు తమ మదపుటేనుగుని ఎక్కి వెంటనే భీముని చేరుకున్నాడు. అక్కడ వస్తూనే అతడు బాణవర్షంతో భీమసేనుని పూర్తిగా ముంచేశాడు. అభిమన్యుడు మొదలైన వీరులు ఇదంతా చూసి సహించలేకపోయారు. వారు కూడా బాణాలను కురిపించి భగదత్తుని 4 వైపులా కప్పివేశారు. అతని ఏనుగును కూడా గాయపరిచారు. కానీ భగదత్తుడు దానిని అదిలించగానే అది కాలప్రేరితమైన యమరాజు వలె ఆ మహారథులందరి మీదికి అమిత వేగంగా పరుగెత్తుకు వచ్చింది. దాని భయంకర రూపం చూసి ఆ వీరులందరూ ఒక్కసారిగా నీరు కారిపోయారు. వారికి అది సహించశక్యం కానిదిగా తోచింది. అదే సమయంలో భగదత్తుడు ఒక బాణాన్ని భీమసేనుని రొమ్మున నాటాడు. దానితో గాయపడిన భీమసేనుడు అచేతనుడిలా తన రథం యొక్క జెండా కర్రను ఊతగా చేసుకుని కూలబడిపోయాడు. ఇది చూసి భగదత్తుడు గట్టిగా సింహనాదం చేశాడు. భీమసేనుని ఈ అవస్థను చూసి తన పుత్రుడైన ఘటోత్కచుడికి చాలా కోపం వచ్చింది. అతడు అక్కడే అంతర్ధానం అయిపోయాడు. అతడు ఒక భయంకరమైన మాయను వ్యాపింపజేశాడు. దానిని చూసిన సగటు మనుష్యులకు అయితే గుండె ఆగిపోయింది. అరక్షణంలోనే అతడు భయంకరమైన రూపాన్ని ధరించి తన మాయ చేత కల్పితమైన ఐరావత గజాన్ని ఎక్కి ప్రత్యక్షమయ్యాడు. అతడు భగదత్తుని అతని ఏనుగుతో సహితంగా చంపడానికి అతని మీదికి తన ఏనుగును నడిపాడు. ఆ 4 దంతాల ఏనుగు భగదత్తుని ఏనుగును చాలా బాధించసాగింది. అది మిక్కిలి బాధతో పిడుగుపడినట్లుగా చాలా గట్టిగా ఘీంకరించింది. దాని యొక్క ఆ భీషణ ఘీంకారాన్ని విని భీష్ముడు ద్రోణాచార్యునితో, దుర్యోధనునితో, ఇప్పుడు మహాధనుర్ధనుడైన భగదత్తుడు హిడింబాసుతుడైన ఘటోత్కచునితో యుద్ధం చేస్తూ పెద్ద ఆపదలో చిక్కుకున్నాడు. అందుకే పాండవుల హర్షధ్వనులు అత్యంతము భయపడిపోయిన ఈ ఏనుగు యొక్క అరుపు వినబడుతోంది. కాబట్టి నడవండి, మనమందరం భగదత్తుని రక్షణ కోసం వెళ్దాం. మనం ఇప్పుడు అతనిని రక్షించకపోతే అతడు తొందరలోనే ప్రాణాలు కోల్పోతాడు. చూడండి, అక్కడ మహాభయంకరమైన ఘోర యుద్ధం జరుగుతోంది. కాబట్టి వీరులారా, త్వరపడండి, ఆలస్యం చేయకండి, రండి, ఇప్పుడే వెళ్దాం అన్నాడు. భీష్ముని మాటలు విని వీరులందరూ భగదత్తుని రక్షణ కోసం భీష్ముని, ద్రోణుని నేతృత్వంలో బయలుదేరారు. ఆ సైన్యాన్ని చూసి ఘటోత్కచుడు విద్యున్మేఘంలా చాలా గట్టిగా గర్జించాడు. అతని యొక్క ఆ గర్జనను విని భీష్ముడు ద్రోణాచార్యునితో, ఇప్పుడు దురాత్ముడైన ఘటోత్కచునితో యుద్ధం చేయడం నాకు మంచిదిగా తోచటం లేదు. ఇతడు గొప్ప బలవీర్య సంపన్నుడు. ఇతనికి ఇతర వీరుల సహాయం కూడా లభిస్తోంది. ఈ సమయంలో వజ్రాయుధాన్ని ధరించిన ఇంద్రుడు కూడా ఇతనిని జయించలేడు. కాబట్టి ఇప్పుడు పాండవులతో యుద్ధం చేయడం సరికాదు. ఈ రోజు ఇక్కడే యుద్ధం కట్టిపెట్టాలని చాటింపు వేయిద్దాం. ఇక శత్రువులతో మన యుద్ధం రేపే జరుగుతుంది అన్నాడు. కౌరవులు ఘటోత్కచుని వలన భయంతో గాబరా పడిపోయారు. అందుకే భీష్ముని మాట విని వారు యుక్తియుక్తంగా యుద్ధ విరమణ కోసం చాటింపు వేయించారు. సాయంకాలం అయిపోవచ్చింది. ఈనాడు కౌరవులు పాండవుల చేతిలో పరాజయం పాలు కావడంతో లజ్జితులై తమ గూడారాలకు వెళ్లారు. పాండవులు భీమసేనుని, ఘటోత్కచుని ముందు పెట్టుకుని ఆనందంగా శంఖాలు ఊదుతూ సింహానాదాలు చేస్తూ తమ శిబిరాలకు వెళ్లారు. కానీ సోదరుల మరణంతో దుర్యోధనుడు ఎంతో చింతిస్తూ శోకాకులుడై ఉన్నాడు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.